హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రసూక డైరీస్. ఇవాళ మేము హెల్సింకి ట్రిప్కి వెళ్తున్నాము ఫర్ 4 days. సో నెక్స్ట్ 4 daysలో బేబీతో ట్రిప్ ఎలా ఉంది, బేబీ ఫుడ్ ఎలా మేనేజ్ చేస్తున్నాము అండ్ బేబీ ఎలా మేనేజ్ చేయగలుగుతున్నాడు, ఇవన్నీ ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే కార్ ఎక్కిన వెంటనే వీడి న్యాప్ టైం అవ్వడం వల్ల వెంటనే పడుకున్నాడు. మీన్ వైల్ ఇక్కడ కనిపిస్తున్న ఎల్లో కలర్ ప్లాంట్స్ అన్నీ ర్యాప్సీడ్ ప్లాంట్స్. అవి ఆయిల్ తయారీకి ఉపయోగిస్తారు. ఫిన్లాండ్లో ర్యాప్సీడ్ ఆయిల్ చాలా పాపులర్ ఫర్ కుకింగ్ వాడతారనమాట ఇది. అండ్ దట్టు ఈ గ్రీనరీ చాలా అమేజింగ్గా అనిపించింది. ఇంకా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి హెల్సింకి వెళ్ళే వరకు. ఎక్కువ షార్ట్స్ తీయలేకపోయాను, బట్ సమ్మర్ ఇక్కడ చాలా షార్ట్ ఉండడం వల్ల వీ రియలీ ఎంజాయ్ అండి సమ్మర్ వచ్చింది అంటే. బాబు న్యాప్ టైం అయిపోయి లేచేలోపు మేము ఏదైనా ప్లే ఏరియా ఉండేటట్టు చూసి అక్కడ బ్రేక్ తీసుకుందాం అనుకున్నాము. అండ్ దట్టు ఇవాళ వేరే ఫ్రెండ్స్ని కలవడానికి మధ్యలో ఇంకో హాల్ట్ చేయబోతున్నాము. సో బిఫోర్ దట్ వీ వాంట్ హిమ్ టు గివ్ ఎ బ్రేక్. ఈ ట్రిప్ ఎక్కడ కూడా మేము వాడిని ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు, దానికి తగ్గట్టు చేయాలనుకుంటున్నాము. సో వీ రీచ్డ్ అవుట్డోర్ ప్లే ఏరియా ఉన్న ప్లేస్కి, బట్ అన్ఫార్చునేట్లీ బయట అంతా రెయినీగా ఉంది, అందువల్ల అది స్కిప్ చేసాము. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వాడిని స్ట్రోలర్లో పెట్టుకొని దగ్గరలో ఉన్న షాప్లోకి తీసుకెళ్ళాము, సో దట్ వాడు కూడా కొంచెం రిఫ్రెష్ ఫీల్ అవుతాడని. ఇవాళ వీక్ డే అవ్వడం వల్ల షాప్ అంతా కొంచెం ఎంటీగా ఉంది. బఫే టైం కూడా 11 నుండి స్టార్ట్ అవుతుంది, బట్ మేము కొంచెం ఎర్లీ ఉన్నాం ఇక్కడ. సో జస్ట్ వాడిని అలా కొంచెం లోపల తిప్పి తీసుకెళ్ళాము. దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోస్లో ఉంది. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ యూ.